సనత్ నగర్ నియోజకవర్గం జట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. తదుపరి మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జనగణ మన గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలాన్ లక్ష్మీ బాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీవాసులు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, అలాంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, అనంతరెడ్డి, వెంకట్, సోము, ఎస్విఎస్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం ఎప్పుడు చేసుకునేదే, ఎప్పుడు చెప్పుకునేదే 9. కాబట్టి ఈ సందర్భంలో వారందరినీ కూడా మనం ఏంటి అంటే జై జవాన్ జై కిసాన్. ఈ రోజున మనం ఏం డెవలప్మెంట్ చేసుకున్నాం, మన భారతదేశం ఎంత ముందుకు వచ్చింది, మన భారతదేశంలో ఉన్నందుకు మనం ఎందుకు గర్వించి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి సుబ్బరాజు గారు, అనంతరెడ్డి గారు, మన మల్లుప్రసాద్ గారికి, శివారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పండుగను జరుపుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. అందుకే మరొకసారి అందరికీ కూడా 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. జై హింద్. జక్కాలని వాసులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 20 సంవత్సరాల క్రితం మేము ఒక 10-15 మంది కలిసి ఈ గాంధీ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. లక్కీగా అలా కుదిరింది కాబట్టి తర్వాత సుబ్బరాజు గారు వచ్చి షెల్టర్ వేయటం, కాలనీకు మంచి అందం తీసుకొచ్చారు, ఒక ఆర్చి కట్టారు. ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక మంది, అనంతరెడ్డి గారు, సుబ్బరాజు గారు కానివ్వండి, ఇంకా పలు వ్యాపారవేత్తలు చాలామంది కాలనీకి వాళ్ళ స్థాయి కొద్దిగా డొనేట్ చేస్తూ కాలనీకి అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి 78వ స్వాతంత్ర దిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన కాలనీ వాసులందరికీ, కార్పొరేటర్ మేడం లక్ష్మీ బాలరెడ్డి గారికి, మిగిలిన మా ఫెడరేషన్ సభ్యులు, ఆఫీస్ బేరర్సు, కాలనీ రెసిడెంట్స్ వాళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మేము అందరం కలిసి సమిష్టిగా ఈ కాలనీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం కాబట్టి మేము అందరం ఇంకా దీన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్వాతంత్ర దినాన్ని మనము ఘనంగా జట్ కాలనీలో జరపడం జరిగింది. చాలామంది విచ్చేశారు. ఇదే సందర్భంలో కాలనీ విషయాలు కూడా చాలా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ డిస్కస్ చేసినాము. సో దేశం అంటే ఈజ్ ఏ కల్మినేషన్ ఆఫ్ 140 crore పీపుల్. దాంట్లో మనం ఒక చిన్న రేణు, ఈ చిన్న పడుకోవాలి, అందరం కలిసి ఎట్లా కష్టపడి పనిచేయాలి, మనమంతా ఒక దీక్ష తీసుకొని కష్టపడి దేశం కొరకు, దేశం ముఖ్యం. 78వ స్వాతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మొత్తం కంప్లీట్గా కాలనీ వాళ్ళందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కాలనీ జట్ కాలనీ ఈరోజు అంతకంటే కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈ ఫెడరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కృషి చేసి కాలనీకి ఏమేమి వసతులు కావాలో అన్నీ కూడా వాళ్ళు సమకూర్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఈరోజు జట్ కాలనీ అంటే అన్ని కాలనీలో కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన కాలనీ జట్ కాలనీ. పార్కు, ఆర్చి, ఈ 3 సముదాయంతో ఈరోజు జట్ కాలనీ లోపలికి వస్తుంటేనే ఒక డైమండ్ కాలనీలోకి మనం పోతున్నామా అనే టైపులో ప్రజలందరూ కలిసి బ్రహ్మాండంగా ఫెడరేషన్ వాళ్ళు కొరవ సుందర వనంగా తీర్చిదిద్దటం జరిగింది. ఈ కాలనీ బ్రహ్మాండంగా ఇంకా